హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. అయితే బయట అయితే కరోనా చెలరేగిపోతూ ఉంది, అందుకే థియేటర్స్ వరకు ఆడియన్స్ వెళ్ళట్లేదు. కానీ మంచి సినిమాలు చూడడం ఎలా, ఎక్కడ చూడాలి అంటే ఆహా లాంటి కంటెంట్ని మనందరి ముందుకు తీసుకొచ్చేస్తోంది. ఇప్పటికే 100% తెలుగు కంటెంట్ని మనందరికీ అందించే ఆహా ఇప్పుడు ఒక సరికొత్త సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఇచ్చినందుకు టీమ్కి చెప్పేస్తున్నారు ఆడియన్స్ థ్యాంక్ యూ అని, యాక్టర్స్కి చెప్పేస్తున్నారు థ్యాంక్ యూ అని. ఇందుకే దాని టైటిలే థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ ఫిలిం గురించి నేను ఎంతమంది ఉన్నారని ఇంట్రో ఇస్తే కనుక నాకు తెలిసి ఫిలిం 1 hour 40 minutes అండి. నాకు ఇదే 30 minutes పడుతుంది ఇక్కడ, ఎందుకంటే నాతో పాటు 5 ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ హాయ్ హాయ్. అంటే నేను కంగ్రాచులేషన్స్ వెంటనే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సో చాలా మంచి ఫిలిం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఐడియా వచ్చినందుకు థ్యాంక్ యూ, అండ్ ఇవాళ ఇంటర్వ్యూకి మీరు అందరు కలిసి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో అంటే ఒక సరికొత్త ఫిలిం అని అనిపించింది. మేబీ ఇప్పటివరకు చాలా కమర్షియల్స్ చూసాం, రకరకాలుగా ఉంటాయి కదా, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇలాంటివన్నీ. ఓకే, నేను ఇంత మాట్లాడేస్తున్నాను కానీ మీరేమిటి? డైరెక్టర్ రమేష్ గారు అండ్ అబ్బాయిల ఆర్డర్లో వస్తున్నాను ఇక్కడ విరాజ్ అశ్విన్ అండ్ ద ప్రొడ్యూసర్ శరత్ గారు. వన్ సెకండ్, ఈవిడెవరో కొంచెం కనిపెట్టడం కష్టంగా ఉంది. ఈవిడ ఏమన్నా సెకండ్ లీడ్ చేశారా ఇందులో? నేను ఏమన్నా మిస్ అయ్యానా ఇందులో? ఆవిడ మెయిన్ లీడే చేశారు, మదర్ రోల్. సో అర్చన, యా. సో అసలు ఈవిడైతే నేను మాస్క్ తీయమని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా కూడా మనం గుర్తుపట్టేస్తాం, ఎలా అయినా గుర్తుపట్టేస్తాం. సో ఎలా అయినా గుర్తుపట్టే ఆ హైట్. సో హాయ్ హాయ్ హాయ్. ఐఎమ్ వెరీ నెగటివ్ పర్సన్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు మీ ఫిలింలో అంతా పాజిటివిటీ కనిపించింది చాలా. సో దాన్ని స్ప్రెడ్ చేశారనిపించింది. ఒక మంచి ఐడియా అండ్ ఒక హ్యుమానిటీని కూడా స్ప్రెడ్ చేసిన ఫిలిం అనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అనసూయ మీకు, బికాజ్ అదేంటో మీరు చూస్ చేసుకుంటున్నారా లేకపోతే మంచి స్టోరీస్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నాయో తెలియట్లేదు కానీ, సో ఒకదాని తర్వాత క్షణం ఒక మార్క్ అయితే, అండ్ దాని తర్వాత రంగస్థలం, అండ్ ఇప్పుడు ఇది. సో థ్యాంక్ యూ బ్రదర్. ఈ స్టోరీస్ ఎలా జరుగుతుంది, అసలు ఎలా వస్తున్నాయి మీ వరకు? ఐ థింక్ దేర్ ఇస్ నో క్యాల్కులేషన్ ఏమో అని నాకైతే, ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా నరేషన్ విల్ బీ ఆర్గానిక్గా అవుతున్నాయి అంత. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ సమపాళ్లలో ఉంటేనే అవుట్పుట్ ఇలా వస్తుంది. లైక్ నేను చూస్ చేసుకోవడమో లేకపోతే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అంత టీం అందరూ అనసూయ చేస్తే బాగుంటుందనేమో అనుకోవడం, ఇట్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ వర్చ్యూ, సో ఐ థింక్ సో అఫ్ కోర్స్ యా అది కూడా ఉండొచ్చు, కానీ ఇనుము అయస్కాంతాన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటారు కదా, అలా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట మంచి స్టోరీస్. బేసిక్గా ఒక మంచి స్టోరీ రావాలంటే యాక్టర్ చాలా కష్టపడుతూ ఉంటారు, చాలా స్టోరీస్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు, ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అండ్ మీ వరకు కూడా వస్తూ ఉంటాయి అలా కొన్ని స్టోరీస్? మీరు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక సినిమా బాగుండడానికి, బాగాలేకపోవడానికి, నచ్చడానికి, ఆడియన్స్కి నచ్చకపోవడానికి, ఒక క్యారెక్టర్ నచ్చడానికి నచ్చకపోవడానికి మెయిన్ ద ఫౌండేషన్ హ్యాస్ టు బీ కథ. The writer has to write characters like that. అది గట్టిగా ఉంటేనే మాకైనా ఆ పుష్ వస్తుంది టు perform. In a way I take Thank You Brother as one of my most important films. Priya, my most, tops the list maybe of characters, because చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి ఎవరికైనా. లైక్ అంటే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్తూ ఉంటే కూడా నాకు అనిపించింది, ఇప్పుడు యాంకర్లు కూడా అడుగుతుంటే మీరు ఇంత గ్లామర్గా ఉంటారు, ఈ క్యారెక్టర్లు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఐఎమ్ లైక్, నేను తీసుకునేటప్పుడు అంత ఆలోచన ఉండదు, బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ పీపుల్ లైక్ రైట్ ఫ్రమ్ అడవిశేష్, సుకుమార్ గారు, రమేష్ గారు, నేను అంతా, బికాజ్ ఆన్ టీవీ ఐ డూ ఆల్ ద మంకీ వర్క్ దట్ ఐ క్యాన్. సో అలా ఉన్నా కూడా నాలోని నటిని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలాంటి క్యారెక్టర్స్ రాయడం, గుర్తుపెట్టుకుని నా క్యారెక్టర్స్ ఇవ్వడం ఈజ్ నాట్ సంథింగ్ వెరీ ఈజీ. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ అండ్ దేర్ రైటింగ్ ఇట్ ఫర్ మీ అండ్ థింకింగ్ అబౌట్ మీ. సో బట్ ఫర్ మీ లైక్, అంటే యాంకర్స్ దాంట్లో అదే ప్రపంచం కాబట్టి దాంట్లోంచి నాకు మీరు యాక్టర్గా చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా ఐ అండర్స్టాండ్.
సో అఫ్ కోర్స్ గ్లామర్ మేము యూనో స్మాల్ స్క్రీన్ మీద కూడా చూడడం జరిగింది, బట్ టాలెంట్ అనేది మేము ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట. వాట్ ఐ వాస్ సేయింగ్ ఇందాక దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఫిల్మ్స్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ అన్న, క్యారెక్టర్స్ లైక్ ప్రియా అన్న, ఇట్ విల్ గివ్ చాలా హోప్ అండ్ చాలా స్ట్రెంగ్త్ టు రైటర్స్ టు రైట్ క్యారెక్టర్స్ లైక్ దిస్. ఇమాజిన్ ప్లేయింగ్ అ 9-month-old ప్రెగ్నెంట్. ఇవన్నీ నేను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దేర్ సో మెనీ వెబ్ సిరీస్ ఆర్ ఒరిజినల్ దట్ ఐమ్ వాచింగ్. బ్రహ్మాండమైన కంటెంట్. అబ్బా ఇక్కడ ఎవరన్నా తీస్తే బాగుండు, మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకున్న తరుణంలో దేవుళ్ళ నరేట్ చేశారు నచ్చి ఇలా ఉంటుంది అని. అది లైక్ వా ఇదే కదా నాకు కావాలి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్, ఇది కదా కావాలి అనే ఫీలింగ్ వచ్చింది. సో ఐ హోప్ దిస్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ రైటర్స్ టు కమ్ అప్ విత్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్. రైట్. సో రమేష్ గారు కరెక్ట్. ఒక పాయింట్ అనేది బేసిక్గా ఫిల్మ్ మేకర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నది ఏంటి అండ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నది ఏంటి, ఏం నడుస్తున్నాయనేది చూస్తూ ఉంటారు. బట్ చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎప్పటికీ నిలిచిపోయేవి వీటన్నిటిని పక్కకు పెట్టేసి డిఫరెంట్గా థింక్ చేసింది ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో దాన్నే మనం యూనో క్లాసిక్ ఫిలిమ్స్ అనో లేకపోతే ఇలా పిలుస్తూ ఉంటాం. సో ఈ పాయింట్ రావడానికి రీజన్ అంటే ఓటీటీలో ఇప్పుడు చాలా చాలా డిఫరెంట్ కంటెంట్స్, మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ కానీ, సో డిఫరెంట్ కంటెంట్స్ చూడడం వల్ల వచ్చిన ఐడియానా, అంటే ఓటీటీకి అయితే మనకి కొంచెం ఆ లైన్స్ని కొంచెం మనం క్రాస్ చేయొచ్చు లేకపోతే దాన్ని చెరిపేయచ్చు అన్న ఐడియాతో వచ్చిందా, ఏం జరిగింది? డెఫినెట్లీ ఇప్పుడు దాకా దే వాజ్ అంటే బిగ్ మీడియం, థియేటర్ వాజ్ ది మీడియం అండ్ దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బిగ్గర్ మనీ, బిగ్గర్ గేమ్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ యూ కాంట్ అంటే అన్ని స్టోరీస్ చెప్పలేం థియేటర్లో. కరెక్ట్. సో దేర్ ఇస్ దిస్ న్యూ ఆల్టర్నేటివ్ స్ట్రీమ్ విచ్ ఇస్ గోయింగ్, ఓటీటీ అని వచ్చింది, దెన్ లాట్ ఆఫ్ స్టోరీస్ కెన్ బి టోల్డ్ హియర్ అని అనిపించి ప్రాబబ్లీ ఫ్రమ్ దేర్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఇలాంటి మంచి కొత్త కథలు చెప్పచ్చు ఇక్కడ. దేర్ ఇస్ వి ఫౌండ్ వన్ ఏరియా విచ్ కెన్ బి యూస్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అలా వచ్చిన థాట్ యాక్చువల్లీ. అండ్ కొత్త కథలు చెప్పాలి అంటే యాక్చువల్లీ మనం పాత కథలు చూసి ఉంటాం, ఇదే ప్రపంచంలో పెరుగుతాం కాబట్టి ఐడియాస్ కూడా దాని రిలేటెడ్ వస్తూ ఉంటాయి. కొత్తగా థింక్ చేయాలి కదా, ఇది ఎలా? చాలా మంది థింక్ చేస్తున్నారు, చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి కూడా, బట్ అదేంటంటే ఒక ఫార్మాట్కి అలవాటు పడిపోయి ఉన్నాం థియేటర్లో. ఈ ఫార్మాట్కి అలవాటు పడిపోయాను, అది బ్రేక్ చేయాలంటే ఎవరో ఒకరు ఒక స్టెప్ చేయాలి, నాది ఒక చిన్న స్టెప్, ఐ జస్ట్ ట్రైడ్ వన్. దెర్ ఆర్ బిగ్ ఫిల్మ్ మేకర్స్, దెర్ నైస్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు టు, బట్ ఆ స్టెప్ తీసుకోలేకపోయారు. ప్రాబ్లీ ఓటీటీలో దిల్ వెంచర్ ఇంటూ దోస్ థింగ్స్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆగిపోయిందా? అలా లేదు, ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నైజీరియన్ ఫిల్మ్, దెన్ I was part of that script too. Yeah, I want to clear this off before because చాలా స్పెక్యులేషన్ ఆర్టికల్స్ రిలీజ్ కి ముందు రాసేస్తూ ఉండే కదా. ఒక్క నిమిషం నాకు క్లారిటీ. ఇది ఆఫ్టర్ రిలీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. లవ్లీ లవ్లీ. సో అప్పుడు రమేష్ గారు నేను కూడా అనుకున్నాం అనమాట, ఇద్దామా క్లారిటీ అనవసరంగా మన, బికాజ్ as much as this is an inspiration, this is as original as it can be. So Ramesh sir కనిపించినంత subtle, silent only work కాదు. He is a bundle of talent. He has done so much. అసలు ఆయన రూపురేఖలైనా ఆయన what all he has done. ఆయన ఎలా కనిపిస్తున్నారంటే ఆయన ఇప్పుడే No, I'm trying to say that I never knew there is a world like that. Nigerian films in amazing content and so he worked on many Nigerian films also. నేను యాంకర్లో మీరు మాట్లాడరా? సో అంటే నేను ఐ వర్క్డ్ ఇన్ ద నైజీరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాట్, చాలా సినిమాలు చేశాను అక్కడ. అంత బాగుంటే మేము నైజీరియాలో సెలబ్రేషన్ టూర్ చేసేవాళ్ళం. లేదు, వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ నైజీరియా టు ఇన్ దాని తర్వాత రిలీజ్ మాస్క్ వేసుకొని అక్కడ వరకు ఇక్కడ ఇప్పుడు నైజీరియా లాగే ఉంది ఇంట్లో ఉన్నా కూడా. and they are doing much better in containing the virus than us. So it's a better place to be at the moment. So alaga, because of my Nigerian film background, I have this kind of scripts with me, collaborative feature films, which I am part of. So that's how this whole thing came up. ఓకే. నైజీరియాలో రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, నేను ఇంకా ఇప్పటి వరకు మన తెలుగు టాలీవుడ్ స్టారే అనుకున్నాను, వీళ్ళందరూ తర్వాత నుంచి వరల్డ్ స్టార్స్ అయిపోతారు. This is officially the first Nigerian Indian collaboration
వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ సీరియస్లీ. యా, బట్ ఈ ప్రాబ్లం అనేది ఎస్పెషల్లీ అంటే లిఫ్ట్స్, రీసెంట్గా నేను న్యూస్ కూడా చూసాను, అపార్ట్మెంట్ పేరు చెప్పను కానీ ఫ్లాట్స్ పేరు ఎక్కడో స్టక్ అయిపోయారు, వాళ్ళ మనవరాలను ఎత్తుకోనో లేకపోతే ఫాదరో రీసెంట్గా స్టక్ అయ్యారు, ఒక న్యూస్లో కూడా రావడం జరిగింది. సో అది ఎంత హారబుల్ అంటే చాలా మందికి ఫోబియా కూడా ఉంటుంది. అవునవును. పెద్దవాళ్ళు లిఫ్ట్లో వెళ్ళరు. ఐ హ్యావ్ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్, నేను లిఫ్ట్ ఎక్కను. ఓ మై, ఓకే, ఓ మేబీ ఇలా ఉండడానికి కూడా రీజన్ అదేనేమో. Could be. ఒక పక్కన ఎక్సర్సైజ్ కూడా అయిపోతూ ఉంటుంది. Yeah, God gave her this film, go and clear that phobia of yours in this lift. ఎందుకంటే థ్యాంక్స్ బ్రదర్ కోసం ఉన్నంతసేపు లిఫ్ట్లో నా జీవితం మొత్తం కలిపినా లేని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లిఫ్ట్లోనే వెళ్తున్నారా, ఎలివేటర్ యూజ్ చేస్తున్నారా, స్టేర్కేస్? స్టేర్స్, ఆల్వేస్ స్టేర్స్. ఓకే, స్టిల్ మీరు పోకట్లేకపోయిందండి. కానీ బట్ ఒక మంచి సినిమా ఇచ్చింది. సో లిఫ్ట్ని ఒక బ్యూటిఫుల్గా నాకు తెలిసి లైఫ్ లాంగ్గా చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తుంటుందేమో. థ్యాంక్ యూ లిఫ్ట్, థ్యాంక్ యూ బ్రదర్. యా, ఎవ్రీ టైమ్ అంటే దేర్ ఆర్ సమ్ టైమ్స్ వేర్ స్టేర్ అలౌ చేయరు ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్. అక్కడ తప్పకుండా ఇక్కడ లైక్ స్టార్ హోటల్స్ యూ హ్యావ్ టు టేక్ ద ఎలివేటర్. అప్పుడు నొక్కినప్పుడు అలా సౌండ్ టింగ్ అని రాగా నాకు థ్యాంక్ యూ బ్రదర్ గుర్తు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవునా? ఓకే, అంటే అంత సీరియస్ అవ్వలేదు బికాజ్ ఇట్ నాట్ లాక్డౌన్. నార్మల్ టైంలో నేను మై డాడ్ వి వెంట్ టు ఏ అపార్ట్మెంట్, అక్కడ స్టక్ అయిపోయాం అనమాట. వి వర్ దేర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 hours ఉండిపోయాం లోపల. సో 1.5 hours. ఓకే, కానీ అది నిజంగా సైకలాజికల్ గా లైక్ ఏమైపోతుందో అంటే ఇట్స్ సో స్కేరీ. ఇప్పుడు అనుకుంటున్నాం కానీ బయట చూసే వాళ్ళకి పెద్ద ఏం తెలియదు, అక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది. లైక్ సడన్ గా వి రిమెంబర్ ఎవ్రీథింగ్. ఏంటి ఇఫ్ అవర్ లైఫ్ ఎండ్స్ నౌ, సడన్ గా పడిపోతే ఏంటి పరిస్థితి. వెరీ స్కేరీ, నాట్ వెరీ స్కేరీ. అది ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ బ్రదర్ చూసిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే, So that was still not a COVID scenario. Yeah. They put this film in a COVID scenario. It's much more. There is no help. ఇప్పుడు ఇంకా ఉండదు కదా, అవును, జనాలు ఉండరు. కాన్ కాల్ ఎనీవన్, కరెక్ట్, వచ్చే సిచ్యువేషన్ లో ఉండరు. సో లక్కీగా మేము అప్పుడు ఏంటంటే మాకే అప్పుడు 1.5 hours పట్టింది టు సమ్మన్ కమ్ అండ్ హెల్ప్ us. 1.5 hours పట్టింది బా, లైక్ దట్. యా, ఓకే. బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ కదండి. లిఫ్ట్కైనా, లిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా అంతే కదండి, సినిమాని లిఫ్ట్ చేయాలన్నా. సో మీ లిఫ్ట్ వీళ్ళందరికీ ఎలా వచ్చిందండి అసలు? ఎలా ఇచ్చారు మీ లిఫ్ట్ ఎలా, మీరు ఎలా ఎక్కారండి లిఫ్ట్? One common friend, Shravanth అని, common friend to Ramesh and me. So generally I want to make film ఎప్పటి నుంచో ఉంది, బట్ కథలు వింటూ ఉండేవాడిని, ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని కాదు. ఓకే, సో ఐ వాంట్ సంథింగ్ వెరీ స్మాల్ క్యూట్గా ఏదో చేయాలి అనుకునేవాడిని. సో ఆ టైంలో ది స్క్రిప్ట్ హ్యాస్ కమ్. లైక్ ఈ లాక్డౌన్లో ఈ నరేటెడ్ స్క్రిప్ట్ ఇన్ జూమ్ కాల్. లిఫ్ట్ అంతే అన్నాను. ఇంకా బడ్జెట్ ఒకటే. We didn't even talk budgets, we didn't even talk complete, just the line. ఓకే, We spoke in a Zoom call. He narrated. Immediately 10 minutes lo we took it off. ఓకే. అండ్ ఇంకొకటి ఈ సబ్జెక్ట్ కున్న ఇంకోటి ఏంటంటే బ్యూటీ, ఇది బడ్జెట్ పరంగా కూడా నాకు తెలిసినంత వరకు కదా, మీరు ఎక్కువగా బడ్జెట్ కన్నా లిమిటెడ్ క్రూ పీపుల్, యాక్టర్స్, లిమిటెడ్ లొకేషన్స్. అండ్ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. సో that's one reason to we turned up in that way. COVID lo just first lockdown open చేయగానే we picked the location that way. చేయడం కూడా అంతే సటిల్ గా నీట్ గా చేసుకున్నాము. రైట్. అండ్ యా, మిమ్మల్ని చూసినప్పుడల్లా మదర్ రోల్ అనాలంటే అది కొంచెం కష్టంగా ఉంది. బట్ యాక్టర్స్ అంటే అంతే కదా, అఫ్కోర్స్ యాక్టర్స్ అంటే అంతే కదా, ఏదైనా ఏ రోల్లో అయినా వాళ్ళు అలా కనిపిస్తుంది. ఎస్. అండ్ నాకు డైరెక్టర్ గారు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు చెప్పడం జరిగింది అనమాట, ఇందులో ఫీమేల్స్ ఎక్కువగా మెయిన్ లీడ్స్. సో వాళ్ళే అశ్విన్ లైఫ్లో, ఆ క్యారెక్టర్ లైఫ్లో పిల్లర్స్ అని చెప్పి. సో మీ క్యారెక్టర్ గురించి, మీ క్యారెక్టరైజేషన్ గురించి. నా క్యారెక్టర్ మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో స్టక్ అయ్యారా? లేదండి. ఓకే, ఇప్పుడు కంటిన్యూ. I used to play స్టక్ చేసుకుని. అయ్యో, ఇరుక్కుపోయినప్పుడు నన్ను ఎవరో కాపాడండి. ఓకే, I used to stop it in middle of the floors. ఏమంటే ఎప్పుడో అది మళ్ళీ సినిమాలో ఏమన్నా చూపించారండి బయటకు రావడం ఎలా అని లిఫ్ట్లోంచి? ఆయనకి ఫస్ట్ అది ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఇలా ఆడి స్ట్రక్ అయితే రావడానికి యూజ్ అవుతుంది అది. యా, ప్లీజ్ కంటిన్యూ. సారీ. అందరూ నన్ను సౌందర్య క్యారెక్టర్, ఐ మీన్ ఇట్ హెస్ యాక్చువల్లీ నేల్డ్. సౌందర్య అంటే, అర్చన అంటే అందరికీ సౌందర్యనే గుర్తొస్తుంది. సో దిస్ భాను ఈజ్ అ టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. దానివల్ల నాకు, అండ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ రమేష్ గారు వెన్ హీ టోల్డ్ మీ
about the story and all. And he, as I saw him and when I understood the way when he narrated, ante he wants completely very subtle. Lockdown was the best time that audience also changed their mindset to OTT and web series kind of. ఇది అదంతా ఎక్కడ చేశారు మీరు? సెట్టా We లేకపోతే built a ఏదైనా? set. అవునా, ఓకే ఓకే. ఎందుకంటే ఎక్కువ డేస్ పడుతుంది కదా, నెంబర్ ఆఫ్ డేస్. లైక్ మీరు వేరే ఏ అపార్ట్మెంట్ లోనో లిఫ్ట్ And lift లో కూడా possibility చాలా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్ షీ ఆస్క్డ్ ఆల్సో, ఐ వి షూటింగ్ ఇన్ రియల్ లిఫ్ట్. లిఫ్ట్ అంటే ప్రాబ్లం ఎందుకు? ఒకవేళ ఈ హైట్ వలన ఇంతకు ముందు ఏమన్నా కొంచెం తగ్గుతూ ఉంటుందా పైన? నాకు యాక్చువల్లీ ఎత్తులంటే భయం. కాదు, ఇంత ఎత్తుగా ఉండి ఎత్తులంటే భయం అనడం. ఓ నిజంగానే ఇంత హైట్ లో ఉండి చూస్తే ఏదైనా ఎత్తుగానే అనిపిస్తుంది అసలు. ఐఎమ్ లైక్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ మీ టు అ హైయర్ ఫ్లోర్, నేను స్ట్రేట్ చూస్తే బాగానే ఉంటాను కానీ కింద చూస్తే పడిపోతా. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆవిడని 6th floor తీసుకెళ్లి మనం నుంచో పెడితే నేను ఆవిడ అక్కడ నుంచి చూస్తే 7th floor ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంటుంది. కొన్ని వీక్నెస్లు భయాలు ఉంటాయి. సో అలా ఈ క్లాస్ట్రోఫోబిక్ అండ్ హైట్ సంథింగ్. బట్ లిఫ్ట్ది ఏంటంటే నాకు ఈవెన్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా క్యారవాన్లో కూర్చోలేను నేను. నాకు ఐసీయూలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ బెడ్ అలాగే ఉంటుంది చాలా చిన్నగా. మన వర్క్ ప్లేస్ అలాగే ఉంది. నేను ఏం చేస్తున్నప్పుడు బయటికి వచ్చేసి చెట్టు కింద కూర్చుని బుక్ చదువుకుంటాను. ఓకే, థ్యాంక్స్ టు ఓటీటీ ఇప్పుడు ఏదో సిరీస్ చూస్తూ ఉంటాను. ఓకే. బట్ ఐ హ్యావ్ దట్ క్లోజ్డ్గా ఉండకూడదని. కానీ ఇక్కడ Yeah. సెట్ లో అయితే షీ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. అసలు ఎక్కడ చెప్పినట్టుగా భయపడ్డారు ఇవన్నీ. అది సెట్ కదా, అది Yeah. పైకి వెళ్ళదు కిందికి రాదు అని తెలుసు కదా. It is closed, but she used to entertain everyone. ఈ లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఓపెనే ఉండింది కదా. అదే అందరూ కనబడుతూనే ఉంటారా? ఎంత బాగుండేది అంటే సెట్ పాటలు పాడుకున్నారు ఓకే ఓకే. నీట్ గా. మీ and సురేష్ గారు. ఒక పాట అనసూయ అందిస్తే వెంటనే సురేష్ ఒక పాట అందుకుంటాడు. అలా పాడుకుంటూ షూట్ చేసుకున్నాము. ఓకే, అంటే ఇప్పుడు లేని వాళ్ళ పేరు చెప్తే నేను కష్టం ఏమో. Cameraman. డిఓపి అది ఇక్కడ లేని వాళ్ళు అంటున్నాను. సో సురేష్ గారు కొంచెం కష్టం, కానీ ఇప్పుడు పాడడం అంటే ఓన్లీ సెట్ లోనేనా? నో ప్రమోషన్స్ లో? పాడిస్తాను Ask her, ask her. పాట. నో ఐమ్ ఆస్కింగ్ సీరియస్లీ. ఏది You sing our ఏది? song. నేను నా గొంతుతో వాళ్ళు అనవసరంగా చూసేవాళ్ళు పాడి ఇది చేద్దామనే కదా. కాదు, పాండమిక్ భయపడుతుందో లేదో, పాండమిక్ వాళ్ళు భయపడతారో లేదో, కరోనా వాళ్ళు భయపడతారో లేదో, నేను పాడే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. సో నేను భయపెట్టాలనుకోవట్లేదు. నేను పాడితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు, శృతి లయ అనేవాళ్ళు. సో టెన్షన్ లేదు అని అనుకుంటున్నాను. యా యా ప్లీజ్ కమాన్. ఇప్పటి వరకు మీరు చూసారు ఇంటర్వ్యూ, ఇప్పుడు మనం పాటల ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాం. ముందుగా మన ముందుకు వచ్చిన సింగర్ మీరు చెప్తారా లిరిక్స్? లిరికల్ వీడియో ఉంది. ప్రణయబంధమే కాదు, ఫస్ట్ ఏంటది? ప్రణయమందమే నువ్వు కలిసిన క్షణము అందమే కలిసి నడిచిన క్షణం. మళ్ళీ క్షణం ఎందుకు వస్తుంది? ఇదంతా కట్, అసలు కట్. నాకు లిరిక్స్ ఉంటేనే పాడతాను. ఎవరు లిరిక్ రైటర్ ని పిలిపించరా కొంచెం? ఐ లవ్ ద లిరిక్స్ ఆఫ్ దిస్ సాంగ్ సో మచ్. బట్ అసలు టైం కుదరలేదు. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రమోషన్ టెన్షన్స్ ఎంత ఉందంటే నేను ప్రశాంతంగా వినలేకపోతున్నాను నిజంగా. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, లైక్ పిల్లలు ఉన్నారు, బట్ మళ్ళీ అగైన్ ప్రెగ్నెన్సీ యూనో అది వేసుకొని ఆ గెటప్ అయినా కూడా ఎంతైనా కూడా దానికి ఎంతో కొంత యూనో ఆ ఎమోషన్స్ అనేది కొన్ని కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి మదర్కి. సో అది మార్నింగ్ ఆ గెటప్ వేసుకోగానే ఎలా అనిపించేది అని ఐ రియలీ వాంట్ నో. లైక్ యూ షుడ్ ఆస్క్ ది అదర్స్ బికాజ్ రమేష్తో నేను పొట్టేసుకుని వచ్చిన తర్వాత కూడా ఆ నడక అదంతా హీ వాజ్ సో హ్యాపీ. ఓకే. సో హ్యాపీ అండ్ కైండ్ ఆఫ్ టెన్స్ సరిగ్గా కూర్చో అంటే I was okay, considering okay, her yeah, that she was a I was anta we were involved. believable. వెళ్ళి కూర్చునేటప్పుడు కూడా నేను కొంచెం కంగారు పడ్డాను. వెళ్ళి కూర్చో లేకపోతే వాట్ ఎవర్ అదే. నాకు తెలియక ఫస్ట్ 2 days అయితే నేను దరదర దూరిపోయేదాన్ని. అవి పొట్టుందని మర్చిపోయేదాన్ని అనమాట. అంటే చాలా ఇట్ వాస్, మీరు సినిమా చూస్తుంటే చూసాను. యా యా. I was given a proper silicone 9th potta. month, yeah. Like it was as heavy as Baby, like, would be. యాక్చువల్లీ బేబీ ఉన్నప్పుడు ఇంకా Comfortable ఉండేది. అవును. లైక్ and this was heavy too actually. దిస్ వాజ్ హెవీ. అంతే కదా, బేబీ అయితే కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలవాటు అవుతుంది మేబీ. No, ninth it is in the month. water కాబట్టి the baby will be floating, so ఆ weight అంత తెలీదు. I'm telling you out of experience. ఓకే. But this belly was properly heavy. డెఫినెట్గా నేను రియల్ లైఫ్లో మదర్ అవ్వడం నాకు చాలా హెల్ప్ అంటే ప్రియాని ఓన్ చేసుకోవడానికి ఈజీ అయిపోయింది చాలా నాకు. అండ్
I find it a blessing to be able to play pregnant again, like get all that, because literal ga రమేష్ సార్ శరత్ సార్ వాళ్ళు కూడా ఐ వాజ్ ఆల్ ద టైమ్ అయ్యో లావ్ అనిపిస్తున్నాను నాకు ఈ పొట్టదే కానీ అయ్యో లావ్ నో 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 డైటింగ్ శుభ్రంగా పెట్టేవాళ్ళు నాకు కూర్చోబెట్టి మరి ఓకే అంటే దీనికోసం ఏమన్నా ఆ బుగ్గలు పోకూడదు నీ బుగ్గలు పోకూడదు అలాగే ఉండాలి మంచిగా కొసరి వడ్డించి తినిపించేవాళ్ళు వీళ్ళు. లాక్డౌన్ కూడా హెల్ప్ అయింది కదా, ఎక్కువ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఎక్కువ లేదు. అండ్ ఇలాంటి రోల్స్ భలే ఉంటాయి, అంటే దాని తర్వాత తగ్గాలి ఎలా కాదు పక్కకు పెట్టేస్తే, బట్ ఆ టైం వరకు ఆ టైం వరకు లైక్ అమ్మాయ ప్రశాంతంగా ఎంత లావైతే అంత హెల్ప్ అవుతుంది క్యారెక్టర్ కి, ఏదైనా తినొచ్చు. అండ్ నేను చాలా పెద్ద ఫుడీ, సో ఈ తర్వాత ఈ కహా జా రహే హై, మతలబ్ ఎక్కడ వెళ్తుంది అది? ఇప్పుడు తగ్గాను కదా, అక్కడ నాకు తృప్తిగా అన్నం ఇచ్చారంటే నెయ్యి ఆవకాయ వేసుకొని ఐఎమ్ సార్టెడ్ ఫర్ లైఫ్. సో అలాంటిది అక్కడ అసలు చాలా బాగా ఉండేది. ఐ యూస్ టు ఈట్ సో యమ్మీ ఫుడ్ తినేసి ఎలాంటి టెన్షన్ లేకుండా తర్వాత ఇంకా టు షిఫ్ట్ బ్యాక్ టు కినోవా ఐ వాజ్ అ బిగ్ పెయిన్. అక్కడ మదర్ కాబట్టి నేను అడిగాను ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయని. ఖచ్చితంగా లైక్ అంటే షూట్ చేసేటప్పుడు ఎంతైనా అది షూట్ అని తెలుసు, డైలాగ్స్ ఉంటాయి, ముందే చూస్తుంటాము, ప్రిపేర్ అయి ఉంటాము, బాగానే ఉంటుంది. బట్ ఎమోషన్స్ లైక్ యాక్ట్ చేసే టైంలో యూనో ఆ ప్రెగ్నెంట్ లేడీ కానీ లేకపోతే లిఫ్ట్లో స్టక్ అయింది కానీ, నాకు తెలిసి మీకు ప్రెగ్నెన్సీ గురించి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి, డెలివరీ గురించి ఫిలిం చెప్పినట్టే ఉంది. సో ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది అబ్బాయిలకు కూడా ఏమవుతుందంటే ఓకే ఇంత పెయిన్ ఉంటుందా దీంట్లో, చాలా వరకు తెలియదు. మేబీ ఫాదర్ అయిన వాళ్ళకి రియలైజ్ ఇప్పుడు మూవీస్ మీరు చూసినట్టుగా అయితే చూసిన తర్వాత విల్ కనెక్ట్ టు దట్ ఎమోషన్, మదర్ ఎమోషన్ కి చాలా కనెక్ట్ అవుతాం మనం. అంటే ఇది ఇగ్నోర్ చేసాం మనం ఇన్ని రోజులు అని ఫీల్ అవుతాం. లైక్ మనం ఎంత బాగా చూసుకున్నాం మదర్ని, ఒక చిన్న పాయింట్ లో విల్ గెట్ సో ఎమోషనల్ దట్ ఏంటి ఇంకా ఇవ్వాలి మదర్కి అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. సో యా యాజ్ యూ సెడ్, ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్టు, సో ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో ఫర్ మీ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ దట్ ఇన్వాల్వ్మెంట్ అన్నది, బికాస్ ఐఎమ్ సీయింగ్ హర్ షౌటింగ్ స్క్రీమింగ్ ఆ పెయిన్తో. అంటే ఐ ఫెల్ట్ లైక్ నిజంగానే పెయిన్ వచ్చి అరుస్తున్నారు, సో ద బేబీ ఈస్ కమింగ్, సో ఐ ఫెల్ దట్. నేను ఛాన్స్ దొరికితే అందరికి ఇప్పుడు నా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఎస్తా ఎస్తా ఒక్కసారి నా మీద గట్టిగా అరిచావో ఈ సినిమా చూపిస్తా. This is like a thank you brother is a weapon to every mother. Oh yeah. I used to ask her, అంటే she used to explain me, అంటే నిజంగా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎలా ఉంటుంది ఆ టైంలో, హౌ షీ ఫీల్స్, ఐ హ్యావ్ టు నో కదా. సో బికాస్ ఐఎమ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అప్పుడు. సో జనరలీ ఆ అభి క్యారెక్టర్కి హీ వోంట్ రియలైజ్, ఎప్పుడైతే ఆ బేబీ రావడమో అప్పుడు దెన్ హీ విల్ రియలైజ్. అంతే కదా, అప్పటి వరకు దానికి అంత ఎమోషన్స్ లేకుండా ఒక ప్రాక్టికల్ లైఫ్. బిఫోర్ ద ఓటీటీలో అంటే 7th కంటే ముందు ఎవరైతే చూసారో దేర్ వర్ కపుల్ ఆఫ్ స్క్రీనింగ్స్ బై రమేష్ సార్ అండ్ శరత్ సార్ చేసినప్పుడు వాళ్ళందరూ ఒక దాంట్లో నేనున్నా, ఒక దాంట్లో నేను లేను. అంటే ఐ వాజ్ బిజీ. కవరింగ్ చేయకండి నన్ను, నేను లేకుండా వీళ్ళు వేసేస్తున్నారు ప్రీమియర్ మంచిగా ఒకటి. సో ఆయన సీరియస్లీ కదా కాదు, మీకు కూడా తెలియలేదా? నాకు తెలీదు, ఒక్క ప్రీమియర్ కూడా. కానీ రాగానే హాయ్ అర్చన హవ్ యూ అన్నారు కదా వచ్చి, వెరీ లాంగ్ టైమ్ ఎలా ఉన్నారు ఏంటి అని. ఆయన ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా కదా, షూటింగ్ తర్వాత కాదు కదా, హీ సేయింగ్ సంథింగ్ మీ గురించి ఏదో. బ్యూటిఫుల్ యాక్టర్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ అంటే అదే శరత్ సార్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ మూవీలో ఉన్నారు ఈయన. ఏంటంటే సీన్ ఉందని ప్రొడ్యూస్ చేయడానికి ఓకే అన్నారా లేకపోతే సినిమా? మా డైరెక్టర్ అడిగాను సీన్లు ఎక్కడ పెట్టండి. ఓకే, ఆయనకి నెల్లూరులో చాలా ఫ్యాన్స్. ఓకే, సో కొన్ని ఓపెనింగ్స్ అయ్యి వస్తాయని చెప్పి నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అనుకున్నాను, అక్కడ చేపల పులుసుతో పాటు శరత్ గారు కూడా ఫేమస్ అన్నమాట. చాలా. బట్ కమింగ్ టు దట్ ప్రీమియర్ థింగ్, అక్కడ చూసిన వాళ్ళందరూ ఫోన్ చేసి పర్టికులర్గా నా గురించి చెప్పారు. ఆ తర్వాత హౌ విరాజ్ యాజ్ అభి, ద ప్రొసీడింగ్స్ ఇన్ ద లిఫ్ట్, తను ఇమోట్ చేసిన కొన్ని విషయాలు, వేర్ అమ్మని గుర్తు తెచ్చుకున్న సందర్భాలు, జస్ట్ స్మాల్ థింగ్స్, జస్ట్ రిమెంబరింగ్ హర్ అండ్ అమ్మ అనడం, మా అనడం, యునో దోస్ థింగ్స్ అక్కడ ఏడ్ చేశారంట అందరూ. ఆల్మోస్ట్ లైక్ అంటే అబీస్ క్యారెక్టర్ రీబోర్న్ అయినట్టు. కానీ నిజంగానే లైఫ్ లో ప్రతి అంటే సినిమాలు కూడా అదే చూపిస్తాయేమో, రియాలిటీకి దగ్గరగానే. ఇప్పుడు చెప్పిన కంటెంట్స్, ఇలాంటి కంటెంట్స్ అయితే ఇంకా రియాలిటీకి బాగా దగ్గరలో ఉంటాయి. కొంతమంది ఉంటారు చాలా, ఎందుకంటే దాని వెనకాల స్టోరీ ఏంటంటే రియాలిటీగా నేను ప్రెగ్నెంట్ ఉన్నట్టు నిజంగా నన్ను మేపడం, నాకు లుక్ అలా ఉంచడం, రియల్గా లిఫ్ట్లో ఉన్నంత లిఫ్ట్ ఎంత ఉందో అంతే చేయడం, కొంచెం స్పేస్ ఇవ్వకుండా చాలా మెథడ్ యాక్టింగ్ చేయించారు. లిఫ్ట్
స్పేషియస్ గా పెడితే నీట్ గా రిలాక్స్ ప్రశాంతంగా అది ఎంత టైట్ గా ఉంటే అంత ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రావాలి కదా. అండ్ ఇంకొకటి రియల్ గా అక్కడ చేసే వాళ్ళు ఫీల్ అయితేనే చూసే వాళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. సో మేబీ అందుకే ఇంకొంచెం హెల్ప్ అయింది లిఫ్ట్, తక్కువ స్పేస్ ఉండడం. బికాస్ ఆఫ్ ఆ ఇరుకిరుగ్గా మేము ఫీల్ అవ్వడం. వీళ్ళకి డైలీ షూట్ ఉండడం వల్ల దే ఆర్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. దే వెంట్ స్లీప్ ఎట్ హోమ్, సేమ్ క్యారెక్టర్స్ లో స్లీపింగ్ అండ్ కమింగ్ టు ద షూట్. బట్ షీ ఇస్ నాట్ అనసూయ ఫర్ దట్ పర్టికులర్ టైమ్. ఓకే, సో కంప్లీట్లీ షీ ఇస్ ప్రియా అండ్ హీ ఇస్ హ్యాపీ ఫర్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ క్లైమాక్స్ లో నాకు కూడా అంటే దే బోత్, నేను ఎక్కువ చెప్పుకోకూడదు నా సినిమా గురించి, కానీ దే బోత్ హ్యావ్ టేకెన్ ఇట్ టు అ డిఫరెంట్ లెవెల్. ఆ సినిమా ఎండింగ్కి వచ్చేటప్పటికి తర్వాత వెరీ థ్యాంక్ యూ బ్రదర్. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనసూయ, అర్చన అండ్ అశ్విన్ in the movie. Most important, the movie runs around these Right. emotions only. So it's the two women which make an impact in his life. They made an impact. So how this guy transforms into a next level human being in the 10x10 lift is what Thank You Brother tells. రైట్ Yeah. రైట్. అండ్ ఇలాంటి ఫిల్మ్ చేయడం ఒక ఎత్తు, ఇది అయిపోయిన తర్వాత దానికి డబ్బింగ్ చెప్పడం ఒక ఎత్తు కదా, బికాజ్ ఆ పెయిన్స్ అవన్నీ. ఈవిడ కాదు, హాఫ్ డేలో చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు అంత కష్టం అనిపించలేదు ఆనెస్ట్. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ వల్లనా పెయిన్స్ అది లైక్ రియల్ గా మాట్లాడుకుందాము. అంత మరీ ఓవర్ గా ఉండదా? అంత అరవరు. లైక్ నేను 2 సార్లు ఐ డోంట్ యెల్, ఇట్ ఇస్ ఆల్ ఫిల్మ్. Yeah, she's a mother too, so she knows. దట్స్ వాట్ మళ్ళీ అదే చెప్తా, సీరియల్ మదర్ కి ఓటీటీ మదర్ కి దట్ ఇస్ ద పేజ్. అండ్ రియల్ మదర్ కి రియల్ మదర్. He has to project. బేసిక్ గా నేను ఎన్నిసార్లు రామేశ్వర్ కి త్రూ అవుట్ కూడా సార్ అంత అరవడం అవసరమా అని అడిగేదాన్ని నేను. బికాస్ రియల్ గా ఐ టెల్ యూ, ప్రసవ నొప్పులు అదే పెయిన్, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఓపిక ఉండదు నోట మాట్లాడ. ఆ నొప్పి ఎంత ఉంటుందంటే సౌండ్ ఇవ్వడానికి కూడా there is no strength. Yeah, but in our I'm not scaring anybody. Yeah. Motherhood is the best thing. Yeah. Yes. మీరు పుట్టింది ఆడపిల్లలాగంటే you have to be yeah. experience. And one more I thing will is, advocate motherhood. She was in that continuity. She knew the graph, when to cut down the sounds. So the gradually we kind of continued that, you know. So అలా starting లో pain and then, you know, kind of subsides and అంటే ఈ సినిమా డబ్బింగ్ కి పర్టికులర్ గా నేను Yeah, difficult. బ్రేక్ తీసుకోలేదు. బికాజ్ ఐ వాంట్ దిస్ సీన్ ఆఫ్ గోయింగ్ త్రూ లేబర్, మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటే దట్ విల్ షో డెఫినెట్గా ఐ హ్యావ్ టు హ్యావ్ ద కంటిన్యూటీ అని. సో ఓకే, ఎమోషన్ హ్యాస్ టు కంటిన్యూ. yeah, initially ఖచ్చితంగా యా మళ్ళీ మనం బయటికి వెళ్ళొస్తే అది వేరే బ్రెయిన్ ఖచ్చితంగా దాంతోనే ఉండదు. sound. Then we decided chala things are there to do the sing sound. So ఎందుకు we'll go for a dub అని. బట్ షూటింగ్ అప్పుడు కూడా నిజంగా నేను డబ్బింగ్ గురించి ఆలోచించలేదు తెలుసు అసలు. దెన్ నిజంగా అసలు రాలే ఆ థాట్, అది డబ్బింగ్ హౌ విల్ షీ బట్ ఈ మేనేజ్. సినిమాకి పర్టికులర్ గా డబ్బింగ్ గురించి కూడా అప్రిసియేషన్ చెప్తున్నారు. దట్ అంటే 4 రోజుల చెప్పే వరకు క్రితం నాకు అది అంత కష్టమా అని అనిపిస్తుంది. అండ్ నిజంగా నా దృష్టిలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డబ్బింగ్ వెరీ ఇంపార్టెంట్. గుణ did and we have amazing job. Guna has done the best for this. Right, Like you score, said, yeah. అండ్ ద డిఓపి కూడా, ఎందుకంటే చిన్న స్పేస్లో ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు అంటే అక్కడ యాక్టర్స్ని ఫిట్ చేయాలి, క్యారెక్టర్స్ని ఫిట్ చేయాలి, అండ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. డిఓపి కూడా చాలా It was a new కష్టపడుతుంది. scenario for him too, because it's a small lift and we have to block and make it interesting for the next 1 hour. కానీ చూసినంత వరకు ఏం చేద్దాం అనుకున్నా ఈ నెవర్ సెడ్ అది కుదరదు అనే మాట నేను అసలు వినలేదు ఆయన నోట్ నుంచి. అండ్ ఎప్పుడు నవ్వుతూ, అంటే అంత చిన్న లిఫ్ట్లో ద టాప్ యాంగిల్స్ పర్టికులర్గా సరదాగా నవ్వుతూ, అండ్ హీ డెంట్ హ్యావ్ ఇనఫ్ స్పేస్. యూజువలీ డిఓపి నీడ్స్ దట్ స్పేస్, బట్ లేకపోయినా కానీ ఐ థింక్ సురేష్ గారు ఫ్యాంటాస్టిక్. Fantastic. బట్ యా, మీరైతే ఖచ్చితంగా చేసేటప్పుడు యూనో షార్ట్స్ అవి షార్ట్ బై షార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక షార్ట్ ఇంకోసారి చేయొచ్చు. క్లైమాక్స్ ఇవాళైతే ఎంట్రీ వేరే టైంలో జరుగుతూ ఉంటుంది. కానీ సినిమా చూసేటప్పుడు ఆల్ ద లైక్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ప్రియాతో ట్రావెల్ అవుతూ ఉంటాం. సో కంటిన్యూస్గా ఇందాక చెప్పినట్టు ఆ నడక, ఆ వేరియేషన్ అండ్ ఒక అంటే ట్రైలర్, ఇన్ఫ్యాక్ట్ సినిమా కంటే ట్రైలర్ ముందు పలకరిస్తుంది కదా. ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ పైజామా లైక్ మన దీంట్లో ఇట్ వాజ్ లైక్ ఎలా అనిపించింది అంటే ఇలా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది
చాలా ఎక్కువ. నాకు తెలిసి మదర్ అయిన ప్రతి ఒక్కళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. అండ్ మదర్ లైక్ ఆడపిల్ల ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ నాకు తెలిసి అబ్బాయిలందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దేర్ ఆర్ మోర్ డిఫికల్ట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ. ఇంకొక 15 ఉన్నట్టు 10 ఉన్నట్టు అప్పుడు I'm actually upset that you did not watch this. Okay, No, because I know you are that, I know. you are a very spontaneous extempo kind of anchor కదా. First thing I told మీరు ఆ her. మ్యాటర్ చూసి అవును, చూసుంటే ఇంకా బాగుండేది, ఇంకా కనెక్టివిటీ ఉండేది దానికి. కరెక్ట్. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం. It builds a very good bonding between the son and the mother. Yeah, This that- movie, it gives a very good, అంటే the matter అని అండ్ మీది ఒక డైలాగ్ ఉంటుంది ఆ ట్రైలర్ లో వినిపించేది, లైక్ అంటే నొప్పి పురిటి నొప్పులు నాతో చెప్పేస్తున్నారు మీరు దొరక్కపోతే అందరూ. పుట్టినప్పుడు నేను పడ్డ పురిటి నొప్పులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను రా. ఎస్, వెన్ హీ షౌట్స్ ఐ వాంటెడ్ టు టెల్, హీల్ షౌట్ అమ్మా అని అరుస్తాడు కదా, అప్పుడు ఆ డైలాగ్ వస్తుంది. హీ విల్ థింక్ ఫస్ట్ డైలాగ్ వాట్ హీ గెట్స్ ఇస్ దట్ హర్ట్ చేశాను అనేది ఐ రియలైజ్. రైట్ in fact see I get goosebumps if I Right. listen to that. సింపుల్ స్టోరీ అయినా కూడా Yes. బట్ ఆ డైలాగ్స్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆడియన్స్లో. లైక్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం స్టిల్ ఇప్పుడు ఆ డైలాగ్స్ గురించి, అంటే బికాస్ ఆ రైటింగ్ అనేది అంటే చాలా ఇంటెలిజెంట్ అంటే అయితేనే అంత మంచి రైటింగ్ ఉంటుంది. అంటే సింపుల్ దాంట్లో కూడా రోజు వాడుకునే పదాలైనా కూడా యూనో అబ్బాయి గురించి చెప్పేటప్పుడు అది ఒకటి సరిపోతుందేమో తన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పడానికి అప్పటి వరకు ఆ ఒక డైలాగ్. సో ఒక క్యారెక్టర్నే కంప్లీట్ ఒక 1.5 hour ఉండే సినిమా క్యారెక్టర్నే చెప్పేస్తుందంటే ఒక డైలాగ్లో చాలా. ఎన్ని డేస్ పట్టిందండి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, లైక్ అంటే From the డైలాగ్స్ అంతా కంప్లీట్ చేయడానికి? ఐ థింక్ 30 years రాసినట్లు. ఓకే, చాలా ఫాస్ట్. సరదాగా అలా మాడుకుంటూ అలాగా making the most of the resources available, valuing them, it smartly. valuing the time, the money Yeah. of everybody, including the artist. I'm very happy in every aspect when you talk about thank you brother, because ఉన్నంత నన్ను పిలిచినంత సేపు ఎప్పుడు ఊరికే కూర్చోబెట్టలేదు. I really love that part. ఓకే, I just love how time is valued, because సరే ఒక ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నాము కూర్చుని, అమ్మో ఇప్పుడు నేను మాట్లాడితే వేరే వాళ్ళు అఫెండ్ అవుతారేమో, ఏం లేదు. అంటే ఒక అరే, పిలిచాము లెట్స్ మేక్ మోస్ట్ ఆఫ్ హర్ ఆర్ హిమ్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఈవెన్ ఒక ఆర్టిస్ట్కి తన మీద తనకి రెస్పెక్ట్ అన్నా వర్త్ అన్నా ఉంటుంది. కూర్చుంటే ఏం చేస్తున్నాం ఈ లైఫ్లో అంత తొక్క టైప్ ఫీలింగ్ వస్తుంది. And that's the planning, that's the planning we did. ఓకే, That 35-40 days of pre-production, every day we knew what we are doing and we executed it. వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయి మధ్యన, అయినా కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఎక్కడ కూర్చొని రాసారని పేపర్లు తడవలేదు ఆ టైంలో? అందరూ లేదు, షూటింగ్ లో ఉన్నాం కదా అప్పుడు. షీ కుడ్ కమ్ దట్ డే, హర్ కార్ వాస్ లైక్ మీ లిఫ్ట్ లో ఉండింది. నో, ఇంట్లో. ఇట్స్ సెట్ కదా మాది, మేము షూట్ చేసింది సెట్, దానికి ఏం అవ్వలేదు. ఓకే, ఇంట్లో నుంచి రావడానికి కానీ ఎలా వెళ్ళారు మీరు? అసలు ఆ రోజు మా కోడేట్ ఆయన ఈ రోజు జరగాల్సిందే అదే. ఫిక్స్ అంతే జరిగేది అంతే. దట్స్ ఇట్. Okay. And they cooperated. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అస్సలా. లాగుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, నేను వద్దండి ఈరోజు షూటింగ్ అన్నా కూడా చేస్తున్నాం అంతే, ఈరోజు జరగాల్సిందే అంతే. మీరు కావాలంటే కార్ టైర్లు తీసేయండి. జరిగిపోవాలి అంతే, జరిగిపోవాల్సింది. ఆ రోజు వర్షాలు రానియండి, మునిగిపోయిందండి కారు ఆవిడది. కష్టం అంటే బండి పంపి తెచ్చేద్దాం, పర్లా చేసేద్దాం. బండి పంపించమన్నారా లేకపోతే ఆవిడ ఒక కారు చక్రం తీసేసి దాంట్లో వచ్చేయండి, ఎలాగైనా వచ్చేయండి. మిమ్మల్ని కలవలేదు, లేకపోతే ఇదే చెప్పుంటారు. ఓ అమ్మో, ఇలాంటి ఐడియాలు ఇచ్చుంటారు. అస్సలు అంటే ఏదైనా జరగనే ఆ రోజు జరిగిపోవాల్సిన షూటింగ్ అంతే. బికాస్ ఆయన ఆ సిచ్యువేషన్ లో కూడా ఒక హాఫ్ డే ఆగింది అంతే. ఏం టెన్షన్ ఉండదు, చాలా రిలాక్స్డ్ గా నవ్వుతూ పని అలా అయిపోతుంది అంతే. I still have Yes, this and most importantly, prompting. I have to mention, ఎందుకంటే Yeah. Bhanu has come Through so far him. only through that person, Yeah. Surendra Babu. And Ramesh sir had a lot of, he was very doubtful about I mean, how I'll mold into the character. ఆ భాను క్యాట్ వెరీ ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్ ఉమెన్ షీ ఈజ్ అని ఆలోచిస్తుంది. ఒక్కసారి చూస్తే అయిపోతుంది అని ఎలాగైనా ఫోర్స్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు ఆయన. ఎలాగైనా ఆయన అనుకుంటే అయిపోతుంది. ఏదైనా He'll manipulate you and he'll see to it 100%. ఆ పని అయిపోవాలి. అయిపోవాలంతే. Yes. నేను రమేష్ గారికి అర్చనానంతిని చూపిస్తా, నచ్చేటట్టు చేస్తానని ఏదో ఫిక్స్ అవుతాడైనా అది అయిపోతుంది. సో నేను వెళ్ళాను, చేశాను, ఐ స్పోక్ టు హర్, దెన్ ఓకే డన్, నైస్, షీల్ ఫిట్ ద క్యారెక్టర్ అనుకున్నాం. ద ఫస్ట్ డే షీ కేమ్, దెన్ షీ కేమ్ విత్ దట్ శారీ వి గేవ్ అండ్ ఆల్ దట్. ఓకే, సో దట్ ఫుల్ మేకప్ ఫుల్ ఆన్ ఛాంగ్ అండ్ షీ కేమ్. దెన్ నేను
దెన్ సురేష్ నేను కూర్చుని అన్నా ఏంటి అంటే దెన్ ఐ సెడ్ దర్శన ఒక్క నిమిషం మీరు అన్న తర్వాత అన్న కొంచెం గాడిగా అనిపించలేదు దెన్ ఐ కేమ్ అర్చన ఇది చేద్దాం యా No. షీ వోంట్ మైండ్ అంటే I had given one tone less Less, already. నేను one tone they had told. వన్ టోన్ లెస్ అది ఓకే యా they had సో told ఎంత me- చిరాక్ యా They had told me సటిల్ గా ఉండను మేకప్ సటిల్ గా ఉండాలన్నారు సెడ్ నో ఐ డోంట్ వాంట్ ద ఐ షాడో నథింగ్ జస్ట్ అండ్ రమేష్ సార్ ఇన్సిస్టెడ్ మీ టు జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ కమ్ సో వెళ్తే నాతో కూడా ఇలాగే వెళ్ళి దెన్ షీ కేమ్ కొంచెం అంటే సార్ ఏమి లేదండి షీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ ఏం లేదండి ఇంకా అంటే సీరియస్ ఏమి లేదండి ఇంక చూడండి ఏమి లేదు టిష్యూ పెడితే కూడా ఏం లేదు ఏంటండి ఇది అంటే ఇంక అన్న వదిలేను పర్లేదు తర్వాత వి డిడ్ దట్ వే సో దట్స్ వై సినిమా చూసినప్పుడు ఇట్ వోంట్ లుక్ రైట్ ఆ న్యాచురల్ గానే ఎంత న్యాచురల్ గా లైక్ నిజంగానే ప్రియానే ఒక అపార్ట్మెంట్ లో ఉండే అమ్మాయి లాగే తను ద బెస్ట్ పార్ట్ వాస్ అపార్ట్మెంట్ కాదు, నేను మంచి టౌన్ లో ఉంటాను లైక్ ఓ జూబ్లీస్ పక్కన కొంచెం మిడిల్ క్లాస్ ఉంటుంది కదా అలా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఓకే అర్చన ఫ్రేమ్ బాగుంది అంత బాగుంది ఫస్ట్ డే నాకు తెలియదు ఆవిడ ఎక్కువ పని చేయలేదు ఏం లేదు ఫస్ట్ డే క్రైమ్ హెవీ క్రైమ్ సీన్ విచ్ షీఈస్ యూస్ టు వీఆర్ నాట్ యూస్ టు సో వెళ్ళిన వెంటనే గ్లిజరిన్ వేసుకోవాలి కొంచెం నాకు ఎంత కావాలి గ్లిజరిన్ నా దేనికి అసలు అవసరం లేదు ఎంత కావాలి ఎంత కావాలి చాలా అంత చాలా అని వాట్ షీస్ కంట్రోలింగ్ టియర్స్ దెన్ ఐ సెడ్ అబ్బా దిస్ ఇస్ గుడ్ సో దట్స్ హౌ వి డిడ్ ద ఫస్ట్ నో గ్లిజరిన్ ఓకే Yeah. ఓ మై సో దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ యూనో ఖచ్చితంగా క్రైయింగ్ అనేది నాకు తెలిసి అంతమందిలో రావాలని రాదేమో ఎంత కావాలంటే అంత కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు కష్టం 2 minutes వదిలేస్తే I want to learn these classes, like what goes through your mind. Like I'm sure naku a couple of people said how you can cry without glycerin. You just think about something which hurts you Yeah. and then but when Actually, you ఆ think that, classes how లో can కూడా you చెప్తారు. remember the dialogue? That is a really very bad emotion which will affect your subconscious a lot. You don't have to think about something past మీలో ఏదో జరిగింది అది ఆలోచించి why you have to cry, it's already past. Mari how you'll cry? You just see your character. See, my first thing, my nana, my father is also an artist. He's Okay. Oh. an artist from past 35 years. నాకు ఫస్ట్ మా నాన్న నేర్పించిందే ఎలా ఏడవాలి అని. ఓకే Once you get addicted to your character, whatever you're playing, automatically మీరు ఆ సిచ్యువేషన్కి అడిక్ట్ అయిపోతారు. ఓకే అండ్ వెన్ యూ రీడ్ మీకు అందరికీ తెలుగు తెలుసు నేను రీడింగ్ తీసుకుంటాను. వన్స్ యూ స్టార్ట్ రీడింగ్ ద సీన్ పేపర్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ సో మచ్. ఇప్పుడు హౌ డిడ్ యూ వైల్ డెలివరింగ్ now there as an artist మనం ఇది ఎక్కడికో యా వెళ్ళిపోతున్నాం బట్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది మధ్యలో వాళ్ళతో చాట్ చేద్దాం ఒక టేక్ లో అయితే ఉంటది బట్ వెన్ సినిమా మేకింగ్ లో మోర్ దెన్ 3-4-5 టేక్స్ లో ఆ ఎమోషన్ అన్నిసార్లు మనం ఇట్ విల్ బికమ్ ఫేక్. కరెక్ట్ ట్రూ ఒక్కసారి అయితే ఓకే ఎందుకంటే ఒకసారి చూస్తాము కనెక్ట్ అవుతాం సరే ఇన్ఫాక్ట్ బాధ అయినా అంతే ప్రాబ్లం అయినా అంతే ఇవాళ మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది రేపటికి అనిపించదు బ్యాక్ టు బ్యాక్ సేమ్ ఉంటుంది అదే టాక్ అబౌట్ దిస్ తర్వాత తర్వాత నేను కూడా ఆ క్లాస్ లో అంటే Yeah. యూ హ్యావ్ టు అగైన్ Another thing is- హౌఎవర్ ఇట్ ఇస్ అనదర్ థింగ్ పాస్ట్కి వెళ్ళి ఏదైనా బాధ సీన్ అంటే నీ లోపల ఏ ఒక 100 ఆలోచించి వస్తాను ఇంకా ఏడుపు రాదు మామూలుగా ఏ ఆలోచించేసుకుని వచ్చేస్తాం కానీ యూ వోంట్ స్టిక్ టు ఆయన ఇక్కడ ఉండకపోవడం వల్ల అలా అయింది You won't stick to one thing. దట్ ఈస్ రియల్లీ అ వెరీ బ్యాడ్ ప్యాటర్న్. So like that we have very high emotional moments in the movie. ఓకే బాగా చూసిన వాళ్ళు కూడా బాగా హై ఆన్ ఎమోషన్. రైట్ సో థ్యాంక్ యూ ఇంత మంచి ఫిలింని మా అందరికి ఇచ్చినందుకు అండ్ ఫైనలీ లైక్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా అవసరం ఒక మంచి స్టోరీ చెప్పాలి అంటే అండ్ ఖచ్చితంగా అది ఫుల్ అయి ఉండాలి యూనో ఆహా హౌస్ఫుల్లో ఇది మన అందరినీ పలకరించడానికి వచ్చింది సో ఆహా గురించి Right now I think AHA is the best platform to showcase your Telugu films. You know, Telugu content. So I'm sure that a lot of good talent is going to come out through this platform. And ekkado international platforms వాటి గురించి టెన్షన్ పడక్కర్లా. Okay, we have this AHA, let's go and pitch films to them. Let's make good content. They will receive the content because they have a good eye for this kind of films. And ఒక hope అయితే definitely there is for the young generations. Even generations like where I belong to, where there is a constant struggle as an artist. ఈ కథ ఎక్కడ చెప్దాం ఎలా చెప్దాం అన్న దానికి there is a space you can go and
tell your stories. And so that way, AHA is very good for the filmmakers at the moment. రైట్ Yeah. అండ్ తన్ను అడిగారు ఎలా అంటే ఎలా ఎలా ఏడుస్తారు ఎలా జరుగుతుంది అని. బట్ మీరు చెప్పండి, యాంకర్స్కి బేసిక్గా చాలా హ్యాండ్ మూమెంట్స్ అలవాటు ఉంటుంది కదా. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్స్ వస్తే తర్వాత ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. బట్ యాక్టర్కి హ్యాండ్ మూవ్స్ అస్సలు చేయకూడదు, సో ఎక్కువ నవ్వకూడదు, చాలా సెటిల్గా. అది ఎలా ఆ కంట్రోల్ ఎలా వస్తుంది? Oh my God, it was. I never forget my journey, Geeta. Like, I think what people say, there's no looking back. That literally means that you don't have to think from where you came. Just keep moving forward. బట్ దట్స్ But I will take Yeah. my journey along with me throughout. I keep so those lessons I had. I can actually when like how Archana garu cheppinappudu like the character Priyani నేను ఇంకా once I ఎవరిదైనా రంగమ్మత్త క్షణం ప్రియా అరవింద క్యారెక్టర్ ఫ్రమ్ కథనం సో మెనీ లైక్ or సుచరిత రెడ్డి ఫ్రమ్ యాత్ర థింకింగ్ అబౌట్ దెమ్ నా నెక్స్ట్ ఫిల్మ్స్ క్యారెక్టర్ సో దట్ సబ్ కాన్షియస్గా ఆ పని జరుగుతూ ఉంటుంది అక్కడ. లైక్ ఐ వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, ఓ ఓకే అక్కడ ఇలా జుట్టులా అంటే బాగుంటుంది, సో లైక్ దట్ ఐ వేకప్ లైక్ దట్. ఓకే. సో ఐ యామ్ లివింగ్ దోస్ లైవ్స్ ఆల్రెడీ బిఫోర్ ఈవెన్ ద ఫిల్మ్ స్టార్ట్స్ అండ్ దోస్ థింగ్స్ స్టే విత్ మీ. ప్రియా విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ మీ ఇన్ సైడ్ మీ. నేను ప్రియాకి ఇచ్చాను, ప్రియా నాకు ఇచ్చింది. ఇట్స్ గివ్ అండ్ టేక్ ఫర్ మీ. సో వెన్ ఐఎమ్ అ హోస్ట్ there's nobody, it's just Anasuya. So I can do whatever I want. But when I'm there, I am Priya, I am Rangamatta, I am somebody. They have to. So I feel very good when people like how Archana Gani Soundarya antunarante, it's just Soundarya, not Archana garu. ఒక ఆర్టిస్ట్కి ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ లేదు, ఇంతకంటే అచీవ్మెంట్ లేదు. కరెక్ట్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ మీ అవన్నీ. సో ఐఎమ్ ప్రియా రైట్ నౌ కాబట్టి అంతే, పొట్ట మీద చెయ్యి ఉండాలి, there's a baby అంతే, and there's a back story for her. It is Nice. there. I live her. వెరీ నైస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ మీకు అండ్ నాకు. అనసూయ లైక్ ఎప్పుడు చూసినా అయితే తను లైవ్లో చూసినా కూడా యూట్యూబ్ లైవ్లో చూసినా షీస్ వెరీ స్ట్రాంగ్. నాకు ఆల్వేస్ ఐ వెల్ లైక్ అరే ఇంత స్ట్రాంగ్ అంటే ఏదైతే మనం అనుకుంటామో మనసులో దాన్ని బయట ఎంతమంది ఉన్నారో ఏం చూస్తున్నారో ఏం రియాక్షన్ వస్తుంది అని పక్కకు పెట్టేస్తే మనం ఏం ఫీల్ చేస్తున్నాం అండ్ దాంట్లో ఎంత రియాలిటీ ఉంది దాన్ని మాత్రం మనం పీపుల్ వరకు తీసుకెళ్దాం అనుకోవడంలో మేబీ తను ఎప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ఉంటుందేమో. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ ఈ రోల్ కూడా చాలా స్ట్రాంగ్, సో ప్రియా అనే రోల్ కూడా చాలా స్ట్రాంగ్. సో Maybe that's what made it easy, you know. ఆన్సర్ నేనే ఇచ్చేసానంట. Yeah, like she said, the first synopsis is what I sent, you know. ఆ సినాప్సిస్ నుంచి కూడా షీ రెడ్ అండ్ వీ అగ్రీడ్ దట్ ఓకే దిస్ ఇస్ అ నైస్ ఫిల్మ్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ దగ్గర నుంచి ఐ థింక్ షీ ఈస్ బీన్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. సో ఆ ఫస్ట్ డే వన్ వచ్చిన తర్వాత కూడా షీ వాస్ దేర్ డూయింగ్ ఆల్ ద స్మాల్ యూనో ఇంట్రికసీస్. ఆ క్యారెక్టర్ కొంచెం ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. వీ హ్యాడ్ నైస్ చాట్స్ బిఫోర్ ద షూట్ అండ్ షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. ఆల్ ఆఫ్ దమ్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ దట్ వే. సో షీ వాస్ దేర్ ఇన్ ద ప్రియాస్ క్యారెక్టర్. ఏవో చిన్నవి దట్ వీ యూస్ టు డిస్కస్ అండ్ డూ థింగ్స్ కానీ, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ ఈజీ. And she is generally vocal about anything, and that is what I'm also like that. So yeah, we used to talk and no issues. We all had fun. No filters. Yes. yeah. No audio filters. So point of view, we are 100% we enjoyed the process. ప్రతి ఒక్కరు 100% effort. సో అందరికి థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, All my production team and technicians కానీ ఎవరు 100%. అండ్ థ్యాంక్ యూ ఆహా. సో మంచి కంటెంట్స్ ఇస్తున్నందుకు. వాళ్ళే డైరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు ప్రొడక్ట్. Right. వాట్ ఐ Yeah, the day ఫ్రమ్ ఆహా. the day the teaser came out, the first people who came to us was AHA. ఓకే. You know, we were happy that They you know, identified. yeah, identified. Sea of films, ocean of films coming every week. దాంట్లో getting identified and అవును, picked up మంచి is, కంటెంట్ ని yeah. ఐడెంటిఫై చేయడం కూడా అదొక స్కిల్ ఏమో నాకు తెలిసినంత వరకు, అదొక టాలెంట్. This Bhanu will be a barrier which will break that. రైట్. Yes, because I have to break. Artist ante I cannot live as Soundarya. అంతే Yes, కదా. I lived, but కానీ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అంతే కదా. Yes. ఎప్పుడు మీ పెద్ద పెద్ద కళ్ళతో భయపెట్టడమే కాదు కదా, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మంచి కంటెంట్ ఎప్పుడు ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ థ్రిల్లర్స్.
సో నేను కూడా అలాంటి ఒక ఆడియన్ని, నేను కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటేనే ఇష్టం, ఎంటర్టైన్మెంట్ కంటే కూడా. సో బేసిక్గా చాలా బాగుంటుంది, డ్రామా విత్ హై ఎమోషన్. రైట్ అండ్ రియాలిటీ కూడా. సో అది చాలా మంది కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇది సూపర్గా కనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీ కాంబినేషన్ ఇలానే హిట్ అయ్యి అంతా సెట్ అయ్యి దాని తర్వాత థియేటర్లో కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank you, brother. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్ అనాలి. థ్యాంక్ యూ సిస్టర్, Bro, it's okay. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో విన్నారు, చూసారు కదా ఇంటర్వ్యూ అయితే. ఇంకా ఎవరైనా థ్యాంక్ యూ బ్రదర్ చూడకపోతే ఆహాలో హౌస్ఫుల్ అయిందండి, హౌస్ఫుల్ అయిపోయింది ఆల్రెడీ, హౌస్ఫుల్లో రిలీజ్ అయ్యి. సో మీరు కూడా చూసి ఆనందించండి. మంచి కంటెంట్ని ఎప్పుడు చూడాలి, చూస్తే అప్పుడు అరే భలే ఉందే అనిపిస్తుంది, అలా భలే ఉందే ఆహా అనిపించే కంటెంట్ వచ్చేస్తుంది అనమాట. అదే థ్యాంక్ యూ బ్రదర్. మరి చూస్తారని ఆశిస్తున్నాను. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్.